తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. వేకువజామునే ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి వచ్చేటువంటి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. తిరుమల, భద్రాద్రి వంటి ప్రముఖ క్షేత్రాల్లో ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. గోవింద నామ స్మరణతో ఆలయాలన్నీ మారుమోగుతున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇక ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ విరించి హాస్పిటల్ ఎదురుగా ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఏటా ఇక్కడ వేడుకలకు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. ఈ ఏడాది కూడా ఉత్తర ద్వారం గుండా భక్తులకు స్వామివారి దివ్య దర్శనాన్ని కల్పిస్తున్నారు. వేకువజాము నుంచే భక్తులు గోవింద నామ స్మరణతో ఆలయానికి పోటెత్తుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. వేకువజామునే ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి వచ్చేటువంటి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. తిరుమల, భద్రాద్రి వంటి ప్రముఖ క్షేత్రాల్లో ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనాన్ని కల్పిస్తున్నారు. గోవింద నామ స్మరణతో ఆలయాలన్నీ మారుమోగుతున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇక ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ విరించి హాస్పిటల్ ఎదురుగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఏటా ఇక్కడ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది కూడా ఉత్తర ద్వారం గుండా భక్తులకు స్వామివారి దివ్య దర్శనాన్ని కల్పిస్తున్నారు. వేకువజాము నుంచే భక్తులు గోవింద నామ స్మరణతో ఆలయానికి పోటెత్తుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హారిక లైవ్ లో అందిస్తారు. హారిక, చెప్పండి, తిరుమల శ్రీవారి ఆలయంలో కూడా వైకుంఠ ఏకాదశి నిర్వహిస్తూ ఉంటారు. దేశంలో ఉన్నటువంటి అనేక ఆలయాల్లో ఈ రోజు చాలా ప్రత్యేకంగా చూస్తూ ఉంటారు. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు ఏ విధంగా జరిగినాయి, భక్తులు ఏ విధంగా వస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయి అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం హైదరాబాద్లోని విరించి హాస్పిటల్స్ అంటే ఇటు బంజారా హిల్స్ రోడ్ నంబర్ 112లో ఉన్న ఏదైతే ఈ టెంపుల్ ఉన్నాయో ఈ టెంపుల్స్ అన్ని కిక్కిరిసిపోయాయని చెప్పాలి ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని. అయితే ఈరోజు ప్రత్యేకంగా ఇటు ఏర్పాట్లు కూడా చేశారు. మనం చూడొచ్చు ఇక్కడ టెంపుల్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అంటే శైవ క్షేత్రాలు అన్నీ ఇటు పూర్తిగా కిక్కిరిసిపోయాయని చెప్పాలి భక్తులతో. అయితే ఇటు టెంపుల్ చిన్నదైనప్పటికీ ఇది గత కొన్నేళ్లుగా ఇక్కడ ఎప్పుడు ఈ వైభవాలు జరుగుతూనే ఉంటాయి. అయితే దీంట్లో ముఖ్యంగా ఈ ఆషాఢ మాసం ఇది పురస్కరించుకొని స్వామివారు యోగ నిద్ర నుంచి ఇటు వెళ్ళి ఇటు శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్ర నుంచి మేల్కొని శ్రీదేవి భూదేవి సమేతంగా ఈ ఏకాదశి రోజున వైకుంఠానికి తిరిగి వచ్చాడని ప్రతీది. అయితే అప్పుడు ముక్కోటి దేవతలు ఉత్తర ద్వారం చెంత నిలిచి స్వామి దర్శనం చేసుకున్నారని కూడా ప్రతీది. అయితే ఈ కారణంగానే దీనికి ముక్కోటి దేవతలు ఏకాదశి సందర్భంగా ఇక్కడ మనం దర్శనాలు అయితే చేస్తున్నారు. అయితే ఈ రోజు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుంటే మహాభాగ్యం కలుగుతుంది అని చెప్పేసి ఇప్పుడు భక్తులు నమ్ముతున్న విషయం. అయితే ఇప్పటికీ పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి వచ్చారు. అయితే ఈ రోజు సాయంత్రం వరకు కొనసాగుతాయి ఈ దర్శనాలు. అలాగే సాయంత్రం 7 గంటలకి ఇక్కడ స్వామివారి కళ్యాణ మహోత్సవాలు కూడా జరుగుతాయి అని చెప్పేసి నిర్వాహకులు చెప్తున్నారు. అంటే ప్రతి ఏడు అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పాలి. ఇక్కడ మనం టెంపుల్ని చూసినా కూడా అంటే ఆలయాన్ని ఎంత అందంగా ముస్తాబు చేశారో మనం ప్రత్యేకంగా చెప్పగలేదు. మనం విజువల్స్ లో చూస్తూనే ఉన్నాము. అంటే దాదాపు ఇది రోడ్డు సైడ్కు ఉంది కాబట్టి దీనికి చాలా జాగ్రత్తగా పగడబందీగా ప్లాన్ చేశారని చెప్పాలి. ఒక పక్క పోలీసులు కూడా ఎప్పటికప్పుడు అంటే విఐపి మూవ్మెంట్ ఉంటుంది కాబట్టి, ఎందుకంటే ఇక్కడే ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉంది, ఎంపీ క్వార్టర్స్ ఉంది. వాళ్ళు దర్శనానికి వస్తారు అన్న నేపథ్యంలోనే ఇక్కడ పెద్ద ఎత్తున అంటే ఇక్కడ కూడా చాలా ఈ ఏర్పాట్లు కూడా చేశారని చెప్పాలి. ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నాం అంటే ఇంతకు ముందే కేకే వచ్చి దర్శనం కూడా చేసుకున్నారు, మేయర్ తండ్రి అయిన కేకే. అయితే ఇలా దాదాపు పెద్ద ఎత్తున ఇక్కడ
దర్శనాలు అయితే కొనసాగుతున్నాయని చెప్పాలి సిరాజ్. ఈసారికి అక్కడ వస్తున్నటువంటి భక్తుల యొక్క అభిప్రాయం ఏ విధంగా ఉంది, వారేమంటున్నారు, అత్యంత పవిత్రమైనటువంటి వైకుంఠ ఏకాదశిని వారు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? రైట్, అంటే వీళ్ళు అంటే భక్తులు కూడా ఉదయం 5 గంటల నుంచెల్లే ఇక్కడ వస్తున్నారు అని చెప్పాలి. ఎందుకు అని అంటే టెంపుల్ చిన్నది కావడంతో. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? మీరు చెప్పండి, తొలి ముక్కోటి ఏకాదశి విశిష్టత అంటే ఏం చెప్తారు? స్వామివారి దర్శనం ఎట్లా జరిగింది? దర్శనం మంచిగా అయింది కదా. వెంకటేశ్వర స్వామి గుడి శివద్వారం తీసింది. ప్రతి ఏడు వస్తారా? ప్రతి సంవత్సరం. ఇది అంటే పూర్తిగా అంటే మనం లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకు అని అంటే ఇప్పటికే మొత్తం పగడ్బందీగా అంటే లోపలికి వెళ్లకుండా చేసేశారు. ఎందుకు అని అంటే మీడియాని అలో చేస్తే లోపల మొత్తం క్రౌడ్ ఏర్పడే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. ఎందుకంటే దాదాపు 1 కిలోమీటర్ వరకు ఈ లైన్లు ఏర్పాటు చేశారని చెప్పాలి. అంటే క్యూ లైన్ల ద్వారా పూర్తిగా ఏర్పాట్లు అయితే చేశారు. భయ్యా మీ పేరు? तुकाराम कैसा है और कैसा एयरपार्ट? हम हर साल को आगरा शूट में जॉब करते हैं. आगरा शूट से पहले प्रसाद भी जाते हैं. कोई प्रसाद भरते शाम तक यहीं रह जाते. कल्याणम के बारे में? कल्याणम अच्छा होता है, शाम के टाइम पे होता कल्याणम 8 बजे 7:30 8 8:30 तक रहेगा ये दर्शनम कितने तक रहेगा? दर्शन 9 बजे 10 बजे तक चलता. सुबह से शाम तक. सुबह 4 बजे चालू होगा, रात में 10 बजे तक चलते रहता. అంటే ఈరోజు 4 గంటలకి స్టార్ట్ అయింది. రాత్రి 10-11 గంటల వరకు ఈ భక్తులు వస్తూనే ఉంటారు అని చెప్పేసి అంటున్నారు. అలాగే ఈ ఏర్పాట్ల గురించి కూడా మాట్లాడుకున్నా కూడా పూర్తిగా అంటే 1 కిలోమీటర్ వరకు ఈ భక్తుల రద్దీ ఉండడంతో పెద్ద ఎత్తున దర్శనాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తున్నారు. స్వామి నమస్కారం. అందరికీ స్వామి శరణం అయ్యప్ప. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా యావత్తు ప్రపంచానికి అలాగే 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. వైకుంఠ ద్వారం అంటే ఈరోజు మన హిందువులకు చాలా పవిత్రమైన రోజు కాబట్టి అందరి హిందూ బంధువుల అందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. అలాగే ప్రతి ఒక్కరు కూడా మన హిందూ సాంప్రదాయాన్ని కాపాడి మన హిందూ ధర్మాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ప్రతి ఒక్కరు కూడా ఏదన్నా కానీ ఒక డ్రెస్సింగ్ విషయంలో కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా అందరూ కొద్దిగా శ్రద్ధ వహించి తల్లిదండ్రులు ముఖ్యంగా తల్లిదండ్రుల మీదనే ఏదైనా ఆధారపడి ఉంటుంది కాబట్టి అందరూ కూడా మన డ్రెస్సింగ్ విషయంలో అన్ని విషయాలలో మన పిల్లల్ని జాగ్రత్తగా పెట్టుకొని మన హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళి ఇలాంటి ముక్కోటి ఏకాదశిలో దాని విశిష్టత ఏందో మన పిల్లలకు తెలిపి ప్రతి ఒక్కరు కూడా గుడికి తీసుకొచ్చి ఆ దేవుని ప్రార్థించి అందరూ బాగుండాలి అని చెప్పేసి అందరూ కోరుకుంటూ అందరి తెలుగు రాష్ట్రాల ప్రజలకు కాకుండా యావత్తు ప్రపంచానికి కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఏర్పాట్లు ఎలా జరిగాయి అండ్ దీని గురించి టెంపుల్ గురించి? ఇక్కడ ప్రజెంట్ మేము ఉన్నది ఇక్కడ విరించి హాస్పిటల్ మాసప్ ట్యాంక్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయము. ఇక్కడ వచ్చేసి ఏర్పాట్లు కూడా చాలా బాగా ఉన్నాయి. ప్లస్ ఇంకోటి అంటే పబ్లిక్ రష్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి కొద్దిగా దర్శనానికి కష్టంగానే జరిగింది. పోలీసులతోని అంటే ఎలా అంటే సహకరిస్తున్నారు? పోలీసు యంత్రాంగము ఇక్కడ మనకు ఉన్న ప్రజెంట్ మన కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా బాగానే ఏర్పాట్లు చేసింది. పోలీస్ వాళ్ళ తరఫు నుంచి కూడా భక్తులకు అందరికీ చాలా కోఆపరేట్ చేస్తున్నారు. స్వామి శరణమయ్యప్ప. ఎప్పటి వరకు ఈ దర్శనాలు కొనసాగుతాయి? ఇవాళ ఈవినింగ్ వరకు దర్శనాలు కొనసాగుతాయి స్వామి. ఇక్కడ కళ్యాణం కూడా ఉంటుంది, స్వామివారి కళ్యాణం ఉంటుంది, మధ్యాహ్నం అన్నప్రసాదన కార్యక్రమం కూడా ఉంటుంది. స్వామి వచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నారు? ఇక్కడ మినిమం 30 నుంచి 40,000 మంది పబ్లిక్ దాకా వస్తారు స్వామి. ఇది అంటే పూర్తిగా ఉదయం 4 గంటలకి స్టార్ట్ అయ్యి రాత్రి 10-11 గంటల వరకు ఈ దర్శనాలు కొనసాగుతాయి. మధ్యాహ్నం భోజన కార్యక్రమం ఉంటుంది. మళ్ళీ నైట్ 7-8 గంటలకి కళ్యాణ మహోత్సవాలు కూడా ఉంటాయి అని చెప్పేసి నిర్వాహకులు కూడా చెప్తున్నారు. అలాగే ఇప్పుడు మనం కూడా చూడొచ్చు ఇక్కడ క్రౌడ్ అంటే మార్నింగ్ 4 గంటల నుంచి వెళ్ళి లైన్లోనే నిలబడి ఉన్నారు. దాదాపు ఎక్కడి నుంచి అంటే రోడ్ నెంబర్ 12 వరకు
ఇదంతా కొనసాగుతూనే ఉంది అని చెప్పుకోవాలి. అయితే ఏదేమైనప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ విరించి హాస్పిటల్స్ ఎదురుగా ఉన్న శ్రీ వెంకటేశ్వర ఆలయంలో మాత్రం అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని చెప్పుకోవాలి సిరాజ్. ఖచ్చితంగా మీరు అన్నట్లుగా మీరు మాట్లాడుతుంటే పక్క నుంచి గోవింద నామ స్మరణలు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే నగర వ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీవారి ఆలయాల్లో ఎలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది, మరి ముఖ్యంగా క్రౌడ్ ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి మార్నింగ్ కొంతవరకు చలిగా ఉన్నా తక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది. సో రాను రాను ఈవినింగ్ వరకు క్రౌడ్ ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి సో పోలీసులు ఎలాంటి బందోబస్తును ఏర్పాటు చేశారు, అట్ ద సేమ్ టైం శ్రీవారి కళ్యాణం జరిగేటువంటి ప్రాంతాల్లో మరి ముఖ్యంగా క్రౌడ్ ఎంతవరకు ఉండేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి? అంటే మనం ఇక్కడ ఈ ప్రస్తుతం ఈ ఏరియాలో చూసుకున్నా కూడా ఇటు రోడ్ నెంబర్ 12కి మేదిపట్నం నుంచి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇటు ట్రాఫిక్కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా బారికేడ్స్ వేశారు సిరాజ్. అలాగే పూర్తిగా పోలీసులే దగ్గరుండి మరి అంటే ఇటు ఫ్రెండ్లీ పోలీస్ అనే చెప్పాలి ఈ రోజు మాత్రం. ఎందుకనంటే అందరినీ సక్రమంగా పంపించే కార్యక్రమం అయితే పెట్టుకున్నారని చెప్పాలి. దర్శనాలు సాఫీగా జరగాలి అన్నట్టే ఉంది. ఎందుకంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ ముక్కోటి దేవతలకు సంబంధించి ముక్కోటి ఏకాదశికి సంబంధించి ఎక్కడికక్కడ శైవ క్షేత్రాలు కిక్కిరిసిపోయాయని చెప్పాలి. అన్ని తిరుపతి దేవస్థానం కావచ్చు, భద్రాచలం దేవస్థానం కావచ్చు, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాము. అంటే ఎక్కడికక్కడ విఐపి మూవ్మెంట్ ఉంటుంది. అలాగే ఇక్కడ ఇప్పుడు ఈ టెంపుల్కు చూసుకున్నా కూడా పక్కనే ఎంపీ క్వార్టర్స్ ఉంటుంది, ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉంటాయి. వారు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దిశగా ఇక్కడ పెద్ద ఎత్తునే ఏర్పాట్లు చేశారని చెప్పుకోవాలి. అంటే చిన్న టెంపుల్ అయినప్పటికీ, చిన్న ఆలయం అయినప్పటికీ ఎక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా క్షణాల్లోనే అంటే నిమిషాల్లోనే అయిపోయేటట్టు దర్శనం అయిపోయేటట్టు ఇక్కడ ఏర్పాట్లు అయితే కొనసాగిస్తున్నారని చెప్పాలి సిరాజ్. థ్యాంక్ యూ.